ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రెడ్మీ 9A మోడలు. ఇది మనం డీసీ పవర్ సప్లై పెట్టి ట్రిగర్ చేయగానే మనకి 20, 40, 20, 41 ఆ విధంగా అయితే డీసీ యాంపియర్స్ అయితే తీసుకుంటుంది. 6 పోర్ట్లో మనం కేబుల్ పెట్టగానే 1.2 యాంపియర్ అయితే మనకి కన్జ్యూమ్ చేస్తుంది. ఇక్కడ మనం ఒకసారి ఐ స్కాన్ అయితే చేసి అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, లైట్గా ఈ యానోల్ లైన్ మీద వాటర్ డ్యామేజ్ అయితే ఉంది. అది ఒకసారి స్క్రాచ్ అయితే చేసి చూద్దాం, ఏమైనా డ్యామేజ్ ఏమైనా ఉందామని చెకింగ్ అయితే చేసాము. అలాగే జిఆర్ వాల్యూ కూడా చూస్తే మనకి బాగానే ఉంది. నెక్స్ట్ ఎస్ఎంపిఎస్ రెజిస్టర్ దగ్గర కూడా మనకి వాటర్ డ్యామేజ్ అయితే కనిపించింది. ఇప్పుడు సైన్ ఇన్ చూస్తుంటే అది అంత వాటర్ డ్యామేజ్ లాగైతే అనిపించలేదు. ఇంకెక్కడో కూడా వాటర్ డ్యామేజ్ లేదు. ఒక దగ్గర ఇక్కడ చూడండి, చాలా ఫుల్గా వాటర్ డ్యామేజ్ అయితే ఉంది. ఈ క్యాప్ అనేది మనము చెకింగ్ చేసిన తర్వాత ఆ క్యాప్ రిమూవ్ చేస్తే జిఆర్ అయితే ఓకే అయింది. అదైతే షార్ట్ అయితే లేదు, కాకపోతే కింద ప్రింట్ అయితే డ్యామేజ్ అయిపోయింది, అందుకని రిమూవ్ చేశాను. ఒకసారి మనము సర్వీస్ అయితే చేసుకుందాము. సర్వీస్ చేశాక ఒకసారి వోల్టేజ్ అయితే చెకింగ్ అయితే చేసి చూద్దాము. ఇక్కడ చూడండి, మనము వీబస్ వోల్టేజ్ అయితే మనకి వస్తుంది. నెక్స్ట్ ఈ వీబస్ వచ్చిన తర్వాత విపిహెచ్ జనరేట్ అవుతుందా లేదైతే మనం చెకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, విపిహెచ్ కూడా మనకి జనరేట్ అయితే అయ్యింది. నెక్స్ట్ వీబ్యాట్, ఈ వీబ్యాట్ అనేది కూడా జనరేట్ అవుతుందో లేదు చెక్ చేద్దాము. చూడండి, వీబ్యాట్ కూడా జనరేట్ అవుతుంది, కాకపోతే అది ఫ్లక్చువేట్ అవుతుంది. నెక్స్ట్ బక్ వోల్టేజెస్ అయితే మనము చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, 1.0 వచ్చేసి మళ్ళీ 0 అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూద్దాము. ఇక్కడ విపిహెచ్ అయితే రాలేదు, అందుకని నేను కనెక్టరు మళ్ళీ తీసి పెట్టడం జరిగింది సబ్ బోర్డ్లో. అక్కడ ఏమైందంటే అది ఓపెన్ అయిపోయింది, దానివల్ల వోల్టేజ్ రాలేదు. ఇప్పుడు మనం ఒకసారి చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, ఇక్కడ 1.0 వచ్చేసి మళ్ళీ 0కి వస్తుంది. నెక్స్ట్ 0.3 వచ్చి 0కి వస్తుంది, అంటే ఫ్లక్చువేట్ అవుతుంది. విపిహెచ్ మటుకు జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో కాయిల్ మీద అయితే చూద్దాము. ఇక్కడ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది, 0.3 వచ్చేసి మళ్ళీ 0కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ కాయిల్ కూడా 0.3 వచ్చేసి 1.8 కూడా జనరేట్ అవ్వట్లేదు, 0.5, 0.7 ఆ విధంగా వచ్చేసి మనకి 0 అయిపోతుంది. విపిహెచ్ కంప్లీట్గా జనరేట్ అయితే అవుతుంది. అది వచ్చేసి 1.8 లైను, దాని మీద కూడా వోల్టేజ్ అయితే మనకి రావట్లేదు. ఈ బక్కు ఎల్డిఓ సెక్షన్ రిలీజ్ కాలేదు కాబట్టి మనకి 1.8 కూడా రాలేదు. ఎస్ఎంపిఎస్ రెజిస్టర్ మీద కూడా చెక్ చేసాము. ఒకసారి మనము జిఆర్ అయితే చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, జిఆర్ అయితే మనకి కంప్లీట్గా ఎక్కడ కూడా షార్ట్ అనేది అయితే అనిపించలేదు. మళ్ళీ ఒకసారి ఈ బక్ కాయిల్స్ మీద జిఆర్ అయితే చెకింగ్ అయితే చేసి చూద్దాము.
ఇక్కడ చూడండి జిఆర్ అయితే ఈ కాయిల్ మీద అయితే ఓకే ఉంది, అది హైయర్ ఎల్ఎవో. నెక్స్ట్ ఇది కూడా జిఆర్ అయితే ఓకే ఉంది. నెక్స్ట్ కాయిల్ చూద్దాము, ఇది కూడా జిఆర్ ఓకే ఉంది. నెక్స్ట్ ఇది కూడా జిఆర్ ఓకే ఉంది, ఇది కూడా జిఆర్ అయితే ఓకే ఉంది. కాకపోతే మనకి బక్ వోల్టేజెస్ అయితే రిలీజ్ అవ్వట్లేదు. ఈ మోడల్లో డిఫాల్ట్గా కొన్ని షార్ట్ అయ్యే ఉన్నాయి సిపియు దగ్గర, అలాగే సిపియు షార్ట్ కూడా జరుగుతుంది. ఒకసారి ఎందుకు దాన్ని కూడా చెక్ చేద్దాం అనిపించి చెకింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆ ఎడ్జ్లో ఉండే క్యాప్ మీద చెక్ చేసినప్పుడు మనకి జిఆర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ క్యాప్ అనేది చెకింగ్ అయితే చేసాము. ఇక్కడ చూడండి ఆ లైన్ అయితే మనకి షార్ట్ అయితే అయ్యింది. ఇంకా వరుసగా అన్ని క్యాప్స్ కూడా మనము చెకింగ్ అయితే చేసి చూద్దాము. ఈ క్యాప్ మీద జిఆర్ కూడా ఓకే ఉంది, ఈ క్యాప్ జిఆర్ కూడా ఓకే ఉంది, ఈ లైన్ కూడా జిఆర్ ఓకే ఉంది, ఇది కూడా ఓకే ఉంది, ఈ జిఆర్ కూడా ఓకే ఉంది. మనకి ఈ క్యాప్ అయితే షార్ట్ అయితే చూపిస్తుంది. ఇది ఏ 9A మోడల్ అయినా సరే డిఫాల్ట్గా షార్ట్ అవుతుంది. అలాగే 1.8 లైన్ కూడా షార్ట్ అవుతుంది. ఇది ఈ మోడల్లో డిఫాల్ట్గా జరుగుతుంది. అందుకని నేను డైరెక్ట్గా వాటి మీద చెకింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దామని చూసాము. మనకి ఇక్కడే సొల్యూషన్ దొరికింది. ఇప్పుడు మనము ఏ క్యాప్ అయితే షార్ట్ చూపిస్తుందో దాని మీద బిట్ మ్యాప్లో క్లిక్ చేసి అయితే చూద్దాము. ఇక్కడ చూడండి పవర్ ఐసీ నుంచి వస్తుంది, అది అంటే పిఎంఐసి నుంచి ఆ వోల్టేజ్ అయితే మనకి వస్తుంది. ఇక్కడ చూడండి, సో ఈ లైన్ అయితే మనకి షార్ట్ అయితే అయ్యింది. ఇప్పుడు దానికి మనము ఏం చేసి చూద్దామంటే ఆ ఒక్క లైన్ షార్ట్ అయింది కాబట్టి మనము పిఎం అనేది రిమూవ్ చేసి దాని మీద యూ మాస్క్ అప్లై చేసి మనం మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే అయిపోయిద్ది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఫ్లక్స్ అయితే అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మనము ఐసీ అనేది రిమూవ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ ఐసీ మళ్ళీ రీబాల్ చేయకుండా అది ఎక్కడ ఏ బాల్స్ కూడా డిస్టర్బ్ కాకుండా ఐసీ అయితే రిమూవ్ చేశాను. ఇప్పుడు మనము ఒకసారి ఎక్కడ ఆ బాల్ ఉందో ఒకసారి జిఆర్ అయితే చెక్ చేసి చూద్దాము. చూడండి ఆ బాల్ అయితే మనకి షార్ట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనము ఆ బాల్ రిమూవ్ చేసి యూ మాస్క్ అయితే అప్లై అయితే చేసి చూద్దాము. సాల్డరింగ్ ఐరన్తో ఆ బాల్ అనేది కొద్దిగా రిమూవ్ అయితే చేసి ఇప్పుడు టిన్నర్తో కొద్దిగా క్లీన్ చేసుకొని యూ మాస్క్ అయితే అప్లై చేద్దాము. చూడండి ఓన్లీ కేవలం ఆ బాల్ వరకు యూ మాస్క్ అయితే అప్లై చేశాను. తర్వాత ఆ యూవీ మాస్క్ గట్టిపడడానికి యూవీ లైట్ అయితే అప్లై చేసాము. ఇప్పుడు ఐసీని ఒకసారి క్లీనింగ్ అయితే చేసుకొని టిన్నర్ తోటి మనం ఏ విధంగా అయితే తీసామో అదేవిధంగా ఇన్స్టాల్ అయితే చేసి చూద్దాము. ఫస్ట్ మనము కొద్దిగా హీట్ అనేది చూపించి
ఫ్లక్స్ అనేది అప్లై చేసుకొని ఈ ఐసీ ఎక్కడైతే కూర్చోవాలో కరెక్ట్గా అదే ప్లేస్లో కొద్దిగా అలా పట్టుకొని ఉంచి హీట్ చూపిస్తే ఆటోమేటిక్గా అదే కూర్చుంటుంది. చూడండి, ఆటోమేటిక్గా అదైతే కూర్చుంది. లైట్గా షేక్ అయితే చేసి చూసాము. ఇప్పుడు కొద్దిగా ఈ హీట్ అనేది తగ్గడానికి కొద్దిగా ఫ్యాన్ అయితే ఆ ఎయిర్ ఫ్యాన్ అయితే అప్లై చేశాను. ఇప్పుడు మనము బక్ వోల్టేజెస్ అనేవి రిలీజ్ అవుతున్నాయా లేదనేది అయితే మనం ఒకసారి చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, హైయర్ ఎల్డిఓ 2.1 అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే 0.8 కూడా వచ్చింది. అలాగే 0.8 కూడా ఇంకో కాయిల్ మీద వచ్చింది. ఇంకో కాయిల్ మీద కూడా 0.8 అయితే వచ్చింది. ఇది రాకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది మనం సిమ్ వేసిన తర్వాత వచ్చే వోల్టేజ్ కాబట్టి. నెక్స్ట్ ఇది వచ్చేసి లోయర్ ఎల్డిఓ. లోయర్ ఎల్డిఓ కూడా మనము చెకింగ్ అయితే చేసి చూద్దాము. ఎందుకంటే మనం షీల్డ్ అయితే రిమూవ్ చేయలేదు కాబట్టి ఇంకా వేరే లైన్లో ఎక్కడైనా క్యాప్ ఏదైనా దానికి ఆ లైన్ మీద ఉందామో చెకింగ్ అయితే చేశాను. కానీ ఏ క్యాప్ లేదు కాబట్టి కొద్దిగా ఆ బోర్డు అనేది లిఫ్ట్ చేసి వోల్టేజ్ అయితే మనం చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, 1.4 లోయర్ ఎల్డిఓ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనము ఈ బక్ వోల్టేజెస్ అన్నీ మనకి వచ్చేసాయి కాబట్టి ఒకసారి మొబైల్ అనేది పవర్ ఆన్ చేసి చెకింగ్ అయితే చేద్దాం. చూడండి, రెడ్మీ అనే లోగో అయితే మనకి పర్ఫెక్ట్గా మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఒకసారి నేను ఆ వీడియో కూడా నేను కంప్లీట్గా ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, మొబైల్ అయితే ఫిట్ చేసి పవర్ ఆన్ అయితే చేస్తున్నాను. చూడండి, మనకి మొబైల్ అనేది పర్ఫెక్ట్గా ఆన్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.